రాష్ట్ర ప్రజలు 100% సంతోషంగా ఉండేలా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పేదరికాన్ని రూపుమాపే పనిని సవాలుగా తీసుకున్నట్లు ప్రకటించారు. మహిళల్లో చైతన్యం వచ్చినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న సీఎం ప్రకాశం జిల్లా కొప్పోల్లో నిర్వహించిన జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనచైతన్య యాత్రల్ని ఒంగోలు మండలం కొప్పోలు ఎస్సీ కాలనీలో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. హెలికాప్టర్లో ఒంగోలు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడ్నుంచి కొప్పోలు ఎస్సీ కాలనీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ కాలనీలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన బాబు అక్కడ్నుంచే జనచైతన్య యాత్రను ప్రారంభించారు. కొప్పోల్లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో సభ్యత్వం 5 లక్షలు దాటవచ్చన్న చంద్రబాబు పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. పేదరికం లేని సమాజాన్ని చూడటమే లక్ష్యమన్నారు. పేదరికం లేని సమాజం చూడాలని నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. ఏ పని చేసినా ఈ పేదవాళ్ళకి చేస్తాను తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో కూడా 2 విధాలుగా ఆలోచించాను. ఒకటి, మీ పిల్లల్ని బాగా చదివించడం, అవసరమైతే 10-15 లక్షలు ఖర్చు పెట్టి విదేశాలకు కూడా పంపిస్తున్నాను. రెండోది, మీ ఆరోగ్యం. ఇది ఒక పెద్ద సమస్య. ఈరోజు ఆరోగ్య విషయంలో మీరు చూస్తే విపరీతంగా అప్పులైపోతున్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఈరోజు కులాలకు అతీతంగా పేదరికమే నిజమైన కులం, నిజమైన సమస్య. నాకు ఆ నమ్మకం ఉంది. మీ శక్తి సామర్థ్యాలని, మీ తెలివితేటలు ఉపయోగించుకుని మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాను. పిల్లల్ని చదివిస్తూనే మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఆలోచించాలి. అందుకే సబ్ ప్లాన్స్ ద్వారా నేను ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాను. ఆడపడుచుల అభ్యున్నతే ధ్యేయమన్న చంద్రబాబు ప్రజల ఆలోచనల్లోనూ మార్పు రావాలని సూచించారు. దీపం కింద 100% కనెక్షన్లు ఇచ్చి ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకుండా వంట చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో త్రాగునీటి సమస్య ఉంది, ఫ్లోరైడ్ ఉంది. దానిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతాను. నీటి భద్రత ఉంటుంది. ఇల్లు అనేది ఒక భద్రత. అందుకే ఇండ్లు లేని వారికి ఎవరికైనా సరే ఇండ్లు కట్టే కార్యక్రమం చేస్తాను. ఆడబిడ్డల ఆత్మగౌరవం మరుగుదొడ్డి. ఈరోజు రోడ్డు పక్క పోవడం, వాహనాలు వస్తా ఉంటే చాలా ఇబ్బంది పడడం, లేదంటే పొలాలు వెంట పోవడం, ఇది అనాగరికం. ప్రతి ఒక్క ఇంటికి ఇస్తాను. మీ ఆరోగ్యం బాగు చేసే బాధ్యత. ఎవరికైనా బాగలేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2,50,000 ఇస్తున్నాం. మీ ఆరోగ్యం బాగుండాలంటే ఒకటి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. తాగే నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు ఉండాలి. తినే ఆహారం పౌష్టికాహారంగా ఉండాలి. అదే మరి మీ ఆలోచన విధానం కూడా సక్రమంగా ఉండాలి. అందుకే ఆనందంగా ఉండాలి. అలాంటి వాతావరణం కల్పిస్తాం. ప్రజలు తనపై నమ్మకంతో తెలుగుదేశం సభ్యులుగా చేరుతున్నారన్న చంద్రబాబు వారి నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయబోనన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అభివృద్ధికి కొంతమంది అడ్డుపడుతున్నా ప్రజా సంక్షేమం కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్లు వివరించారు. వ్యాపారానుకూల రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉన్నామన్న బాబు మౌలిక సదుపాయాల కల్పనకు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.